కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా విస్తరిస్తుంది నెమ్మదిగా. మొన్న ఢిల్లీ, తర్వాత పూణే, ఇప్పుడు హైదరాబాదు, నెక్స్ట్ లక్నో, నెక్స్ట్ ఇంకా చెన్నై, బెంగళూరు వగేరా వగేరా అన్ని సిటీలకు కాక్రోచెస్ వ్యాపింపజేస్తున్నారు, వ్యాప్తి చెందుతున్నాయి. ప్రభుత్వాల వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఖండిస్తున్నారు. ఒక నీట్ పేపర్ లీక్ అయితేనేమి, సిబిఎస్ఎస్ లీక్ అయితేనేమి, వీటి మీద చాలా కోపంగా ఉన్నటువంటి జంజీ చాలా సీరియస్గా దీని మీద ఫోకస్ చేసి చాలా పోరాటాలు చేయడానికి సిద్ధమవుతున్నారు. సో నిరుద్యోగ యువత రోడ్డు మీదకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో మీకు అందరికీ కూడా తెలిసింది. దాంట్లో భాగంగానే ఈరోజు హైదరాబాద్లో కూడా కాక్రోచ్ ఒక మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు అటెండ్ అయ్యాడు. ఆయన చాలా గొప్పగా మాట్లాడాడు, చాలా అద్భుతంగా మాట్లాడాడు. ప్రభుత్వాలని ప్రశ్నిస్తే దేశద్రోహి అంటారు, హిందూ ద్రోహి అంటారు, పాకిస్తానీ అంటారు, బంగ్లాదేశీ అంటారు, అదేవిధంగా అర్బన్ నక్సలైట్లు అంటారు. అంటే ప్రభుత్వాలను ప్రశ్నిస్తే ఇన్ని అవమానాలు. యాజ్ ఏ ఇండియన్ ప్రభుత్వాలను ప్రశ్నిస్తే పాకిస్తానీ అంటారు, దేశద్రోహి అంటారు, హిందూ ద్రోహి అంటారు. అదేదో వీళ్ళు మాత్రమే దేశాన్ని పరిపాలించినట్టు, వీళ్ళే దేశాన్ని ఉద్ధరించినట్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళ మీద అన్యాయంగా అక్రమంగా కేసులు పెట్టడం, ఇలా ట్రోల్ చేయడం ఎంతవరకు సమంజసం? ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మాట్లాడే మాటలు ఒకసారి మీరు కూడా ఒకసారి వినండి. రాజకీయ వ్యవస్థలు ఇవన్నీ ప్రశ్నిస్తే నువ్వు అర్బన్ నక్సలైట్ అంటారు, నువ్వు చైనా ఏజెంట్ అంటారు, నువ్వు పాకిస్తాన్ ఏజెంట్ అంటారు, నువ్వు హిందూ ద్రోహి అంటారు, నీవు దేశద్రోహి అంటారు. కానీ ఇలా అనేవారికి మేము చెప్పదలుచుకున్నాం, మేం భరతమాత ముద్దు బిడ్డలం, భగత్ సింగ్ తమ్ములము అని చెప్పదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఇక్కడ మనం గట్టిగా నినాదాలు ఇవ్వాలి. మీరే కాదు దేశభక్తులు, మేమే దేశభక్తులం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇప్పుడు చెప్పండి, ఎవరు నిజమైన దేశభక్తులు? అందువల్ల భారత రాజ్యాంగం ఆ రోజు చెప్పింది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా అని. సో ఇవాళ వి ద పీపుల్ ఆఫ్ ఇండియా చెప్తున్నాం. గాంధీ మహాత్మునికి 7 ఏళ్ల జైలు శిక్ష విధించాక జడ్జి అడుగుతాడు, నీవు విడుదలయ్యాక ఏమి చేస్తావంటే, మళ్ళీ ఇలాగే దేశ స్వాతంత్రం కొరకు రాస్తాను, జైల్లో వేసుకో అని చెప్పాడు. అందువల్ల అంబేద్కర్ అంటాడు, అయ్యా మనం కష్టపడి రాజ్యాంగాన్ని నిర్మించుకున్నాం, కానీ ఈ రాజ్యాంగం కనుక ప్రజల ఆకాంక్షల్ని తీర్చలేకపోతే ఈ రాజ్యాంగాన్ని ప్రజలే చెరిపి వేస్తారు, జాగ్రత్త అని హెచ్చరిస్తాడు. ఇవాళ మేము రాజ్యాంగాన్ని కాపాడటానికి వచ్చాం, మీరు రాజ్యాంగాన్ని భ్రష్టు పట్టించడానికి వచ్చారు. అందువల్ల జై సంవిధాన్ అనే నినాదం వెనకాల ఉన్న ఇతివృత్తం అది. ఫైనల్ గా ఒక్క విషయం ఫ్రెండ్స్, ఆన్లైన్ లో ప్రారంభమైన ఈ ఆవేశం ఇవాళ స్ట్రీట్ ఫైట్ గా రూపాంతరం చెందింది. గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియా యాంగర్ మాత్రమే సరిపోదు, అది స్ట్రీట్ ఫైట్ పోరాటంగా సాగాలి. దీనికి భయపడాల్సిన అవసరం లేదు. ఒక్కటే నినాదం, బతకాలంటే చావడం నేర్చుకోవాలి, అడుగడుగున పోరాటం నేర్చుకోవాలి.